ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఆయన ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాలు కాలపరిమితి ముఖ్యమంత్రిగా చాలా తక్కువ కాలం అయినప్పటికీ అనేక మంది పేద పిల్లలకి కుల మతాలతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల చదువులకి ఒక తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యి డబ్బు లేక ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేక మరణించేటువంటి అనేక కుటుంబాలకి తండ్రి పాత్రలో ఆ దైవం రూపంలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి కార్పొరేట్ హాస్పిటల్లో సేవలు అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి అకస్మాత్తుగా వచ్చేటువంటి సమస్యలు, యాక్సిడెంట్లలో 108ను ప్రవేశపెట్టి తక్షణమే 15 నిమిషాల్లో పేషెంట్ ని హాస్పిటల్కి చేర్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీఆర్ పెట్టినటువంటి కిలో ₹2 బియ్యాన్ని మరి తర్వాత పాలకులు దుర్మార్గంగా తీసివేస్తే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని కూడా ప్రవేశపెట్టి పేదల యొక్క గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. గుడివాడ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు 47 ఎకరాలు మంచినీళ్ళ చెరువు ఉంటే 106 ఎకరాల చెరువుని ఎక్వైర్ చేసి కొత్త చెరువు మంచినీళ్ళ సౌకర్యాన్ని గుడివాడ పట్టణానికి కల్పించినటువంటి అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు. బైపాస్ రోడ్డు ఎన్టీ రామారావు సగం వేసి ఆయన మరి వెళ్ళిపోతే ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిన దాన్ని అతి గతి లేనప్పుడు దాన్ని పూర్తిగా ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ రోడ్డుని పూర్తిగా నిర్మాణం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పేదలకు ఇళ్లు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి బావాజీ మఠం కావచ్చు, లేకపోతే కాళహస్తి కాలనీ అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి టిట్కో ఇళ్లకు ఉన్నటువంటి 77 ఎకరాల ల్యాండ్ ని ఎక్వైర్ చేయటం కావచ్చు, అనేక రకాలైనటువంటి మున్సిపల్ ఆఫీస్, అనేక రకాలైనటువంటి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే మంచినీళ్ళ అవసరాలు కావచ్చు, లేకపోతే అనేక మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని తలుచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి భావిస్తూ ఘనంగా ఆయనకి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అదేవిధంగా గుడివాడలో కూడా ఆయనకి పూలమాలేసి నివాళులు అర్పించి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది.